తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ సంస్థ చైర్మన్గా నియమితులైన ఐతం ప్రకాష్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో బషీర్బాగ్లోని కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. గత ప్రభుత్వ హయాంలో నామమాత్రంగా ఉన్న ఈ కార్పొరేషన్ను అభివృద్ధి పదంలో ప్రకాష్ రెడ్డి నడిపిస్తారని ఆశిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వాణిజ్య వ్యాపార రంగాల్లో ఎగుమతుల అభివృద్ధి కోసం ట్రేడ్ బోర్డు నిర్మాణం కోసం కృషి చేస్తుందన్నారు. త్వరలోనే ఎగుమతుల విధానాన్ని తీసుకొస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ప్రకాష్ రెడ్డి గారిని మా నాయకురాలు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మా సహచరులందరూ కూడా వివిధ కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్ల నియామక భాగంలో మరి ప్రకాష్ రెడ్డి గారిని, ఐత ప్రకాష్ రెడ్డి గారిని ఈరోజు తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్గా, కార్పొరేషన్ చైర్మన్గా నియామకాలు చేయడం వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రకాష్ రెడ్డి గారి నేతృత్వంలో అదేవిధంగా మా ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎండీగా ఉన్న డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, వారి టీం అంతా కూడా రేపు రాబోయే కాలంలో ఇన్ని సంవత్సరాల కాలం పాటు నామమాత్రంగా ఉన్న ఈ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ని మరి దాన్ని యాక్టివేట్ చేసి వైబ్రెంట్గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి గారు మరి నేను శాఖ మంత్రిగా మేము వాణిజ్యం వ్యాపారాన్ని రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ భాగంలో పెద్ద ఎత్తున దీన్ని ముందుకు తీసుకెళ్లాలని తాపత్రయంతో ఇన్ని సంవత్సరాలుగా గత దశాబ్ద కాలంగా కేవలం నామమాత్రంగా కార్పొరేషన్ అనే సంస్థను యాక్టివేట్ పెద్ద ఎత్తున చేస్తూ మొదటగా మరి డ్రై పోర్ట్ నిర్మాణం, తెలంగాణ రాష్ట్రంలో డ్రై పోర్ట్ నిర్మాణంతో పాటు కేంద్ర ప్రభుత్వం సహకారంతో యుటిలిటీ మాల్ని నిర్మాణ భాగం చేస్తూ వాణిజ్యం వ్యాపారం రాష్ట్రం ఎక్స్పోర్ట్స్ను పెంచే కార్యక్రమాల్లో, ఎగుమతులను పెంచే కార్యక్రమ భాగంలో రాష్ట్రానికి వాణిజ్యం వ్యాపారం పెంచే దిశలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు నడవాలని ఆలోచన చేస్తుంది.